చందనపురంలో గౌరీశంకర్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా పెద్ద పిసినారి. గౌరీశంకర్ భార్య పేరు సూరమ్మ. వారికి 2 కొడుకులు. పెద్ద కొడుకు పేరేమో రఘు, ఇక చిన్న కొడుకు పేరేమో రవి. గౌరీశంకర్ తన 2 కొడుకులకి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. ఇదిగో సూరమ్మా, కాస్త టీ పెట్టుకొని తీసుకునిరా. ఉదయం నుంచి ఆలోచించి ఆలోచించి నా తల పగిలిపోతోంది. అంతలా అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు? మన పిల్లలిద్దరికీ పెళ్లి వయసు వచ్చింది. దాని గురించి ఆలోచించి ఇలా తలనొప్పి తెచ్చుకున్నాను. అయ్యో అయ్యో, ఏం మాట్లాడుతున్నారండి మీరసలు? పెళ్లి వయసు రావడమేంటి? మనిద్దరికి పెళ్లి జరిగి దాదాపు 30 ఏళ్లు గడిచిపోతుంది. ఈ విషయం పిల్లలకి తెలిస్తే ఏమైనా బాగుంటుందా? జబ్బులు రావాల్సిన వయసులో పెళ్లి వయసు రావడమేమిటండి? అబ్బబ్బా, నీకు ఈ చెవిటితనం ఎప్పటినుంచి వచ్చిందో కానీ అప్పట్నుంచి నాకు మనశ్శాంతి అనేది లేకుండా పోయింది. నేను నా పెళ్లి వయసు గురించి మాట్లాడడం లేదు, మన పిల్లల పెళ్లి గురించి మాట్లాడుతున్నాను. ఓహో, అలాగా. నేనింకా మీరు పెళ్లి చేసుకోబోతున్నారని అనుకున్నానండి. చాలు చాలే, ఈ వయసులో ఇప్పుడు అదొక్కటే తక్కువ. సరే కాని, మీ పుట్టింటి వైపు వారెవరైనా మన పిల్లల కోసం పెళ్లి సంబంధాలు తీసుకుని వచ్చారా? లేదండి, మా పుట్టింటి వాళ్ళెవరూ నాతో మాట్లాడ్డానికే సిద్ధంగా లేరు. ఇక పెళ్లి సంబంధాలు ఎలా తీసుకొనొస్తారు? మనమే ఏదో ఒకటి చేయాలి. పిల్లలకు పెళ్లి చేశావంటే ఇక మనం ప్రశాంతంగా ఉండవచ్చు. అలా సూరమ్మ మరియు గౌరీశంకర్ ఇద్దరూ తమ పిల్లలకు మంచి సంబంధాలు వెతుకుతూ ఉంటారు. గౌరీశంకర్ చాలా పెద్ద పిసినారి. ఎవరికి ఒక్క చుక్క మంచినీళ్లు కూడా ఇవ్వడు. ఇక సూరమ్మ చాలా పెద్ద గయ్యాలి. ఎప్పుడూ చుట్టుపక్కల వారితో గొడవపడుతూనే ఉంటుంది. ఆ కారణంగా వారింటికి ఎవరూ వచ్చేవారు కాదు. ఎన్ని రోజులు చుట్టుపక్కల వారితో బాగా గొడవపడ్డాను. అందుకే ఎవ్వరు నాతో మాట్లాడడం లేదు. ఎవ్వరు మా పిల్లలకు పెళ్లి సంబంధాలు కూడా తీసుకొని రావటం లేదు. ఇప్పుడే అలా వెళ్ళి చుట్టుపక్కలున్న వారితో మాట్లాడొస్తా. అలా సూరమ్మ తన ఇంటి వద్ద ఉన్న వారితో మాట్లాడేందుకు బయటకు వెళ్తుంది. వీధిలో ఉన్న ఆడవారందరూ ఒక పెద్ద చెట్టు కింద ఉన్న అరుగుపైన కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. హాయ్ పంకజం, ఏమిటి ఈ మధ్య అస్సలు కనిపించడం లేదు? నీకు కేవలం వినిపించదని మాత్రమే నాకు తెలుసు, కళ్ళు కూడా కనిపించడం లేదా? అయినా ఇక్కడికెందుకొచ్చావు? నీలాంటి మనిషితో మాట్లాడడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అయినా నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? అదే పంకజం, నీకు తెలుసుగా, నా పిల్లలు ఎంతో అందంగా ఉంటారు. నేను చెప్పకూడదు గాని వాళ్ళిద్దరూ చాలా మంచివాళ్లు. నా పిల్లల్ని చేసుకోబోయే అమ్మాయిలు చాలా అదృష్టవంతులు. ఏదో పెద్ద పుణ్యం చేసుకొని పుట్టుంటారులే. ఇదంతా అసలు మాకెందుకు చెబుతున్నావు? ఏమీ లేదు పంకజం, అంటే మీరు మా పిల్లలకి ఏదైనా సంబంధాన్ని చూస్తారేమోనని ఇలా అడుగుతున్నాను. ఏమిటి, మీ పిల్లలకు సంబంధాలు చూడాలా? సరిపోయింది. మొన్నటి వరకు నీ ఇంటి వైపు కన్నెత్తి చూస్తేనే ఊరుకునేదానివి కాదు. ఇక నీ భర్త చాలా పిసినారోడు. అప్పుడెప్పుడో ఈ ఊరికొచ్చిన కొత్తల్లో ఇంట్లో చక్కెరైపోతే మీ ఇంటికొచ్చాను. ఇక అంతే, నీ పిసినారి భర్త అలాగే నువ్వు నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోశారు. ఆ రోజు నుండి నేను చక్కెర వాడటమే మానేశాను. అంతేకాదు, మీరిద్దరూ దారిన పోయే పిల్లికి కూడా పాలు పోయరు. మీలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అయ్యో, అలా అనుకోకండి. అదంతా అప్పుడు. నేనిప్పుడు చాలా మారిపోయాను. మీరు సినిమాలు చూడట్లేదా ఏంటి? విలన్లు ఎప్పుడు విలన్లలానే ఉంటారా? నేను కూడా మారిపోయాను పంకజం. చాలే ఊరుకో. సినిమాలో ఉన్న విలన్లు మారిపోతారేమో కానీ నిజ జీవితంలో నీలాంటి వారు ఎప్పటికీ మారరు. మీ ఇంటికి ఎలాంటి అమ్మాయిలు కోడలిగా రాబోతున్నారో తెలీదు. పాపం, మీతో వేగలేక ఏ పిచ్చాసుపత్రిలో చేరుతారో చూడాలి. అలా పంకజం సూరమ్మతో చెబుతుంది. సూరమ్మ చాలా కోపంగా ఇంటి లోపలికి వెళుతుంది. ఏమిటి, ఎక్కడికెళ్ళి వస్తున్నావు? మన చుట్టుపక్కలున్న వారితో మాట్లాడ్డానికి వెళ్ళానండి. మన పిల్లలకు ఏదైనా పెళ్లి సంబంధం చూస్తారేమోనని అనుకున్నాను. కాని వారు నాతో మాట్లాడ్డానికే తెగ ఉడికిపోతున్నారు. నాది కూడా అదే పరిస్థితి. ఎవరూ నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు. అందుకే ఒక పని చేద్దాం, మనమిద్దరమే తిరిగి అమ్మాయిలను వెతుకుదాం. అలా సూరమ్మ మరియు గౌరీశంకర్ ఇద్దరూ
తమ కొడుకుల కోసం తామే కష్టపడి పెళ్లికూతుళ్లను వెతకాలి అని నిర్ణయించుకుంటారు. అనుకున్నట్టుగానే ఇద్దరూ ఊరూరా తిరుగుతూ ఉంటారు. చూడు, ఇక కేవలం 2 ఊర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. నేను ఈ రామభద్రపురంలోకి వెళ్తాను. ఇక నువ్వేమో ఈ శంకరపురానికి వెళ్ళు. అలాగేనండి. ఆల్ ద బెస్ట్. వసే పిచ్చిమొద్దు, అది ఆల్ ది బెస్ట్ కాదే, ఆల్ ది బెస్ట్. ఏదో ఒకటి లేండి. నేను కూడా చదువుకున్నానులే. 3వ తరగతి పాస్ అయ్యాను నేను అప్పట్లోనే. సరే వెళ్ళి పని చూడు. అలా సూరమ్మ శంకరపురానికి వెళ్తుంది. ఊరంతా ఒక మంచి అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటుంది. మరోవైపు గౌరీశంకర్ కూడా రామభద్రపురంలోకి వెళ్తాడు. అతను కూడా ఒక మంచి అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటాడు. అలా కొంత సమయం గడిచిపోతుంది. సూరమ్మ మరియు గౌరీశంకర్ తిరిగి ఒకచోట కలుసుకుంటారు. వారు ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు. ఏమండి, అమ్మాయిని పట్టేశానండి. నేను అమ్మాయిని పట్టేశాను. అరెరే, అలా పట్టేశాను కొట్టేశాను అని అనకూడదు. అమ్మాయి దొరికింది అనాలి. ఇలా పట్టేశాను అని అనడం ఎవరైనా విన్నారంటే నిన్ను తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడతారు. నేను కూడా ఒక మంచి అమ్మాయిని చూశాను. అమ్మాయి ఒక అనాథ, ఒంటరి జీవితాన్ని సాగిస్తూ ఉంది. కానీ చాలా మంచి అమ్మాయిలా ఉంది. నేను చూసిన అమ్మాయి కూడా అనాథేనండి. కాకపోతే చాలా మంచి అమ్మాయిలా ఉంది. నాకు ఆ అమ్మాయి ఎంతగానో నచ్చింది. అనాథ పిల్ల అనుకో, అణిగిమణిగి ఉంటుంది. కొట్టినా తిట్టినా ఎక్కడికి వెళ్ళదు. మరే, మనం వెంటనే మన అబ్బాయిలకు ఈ అమ్మాయిలనిచ్చి పెళ్లి చేసేద్దాం. అలా సూరమ్మ మరియు గౌరీశంకర్ తాము చూసిన పెళ్లి సంబంధాల గురించి రఘు మరియు రవిలతో చెబుతారు. రఘు: అప్పుడే పెళ్ళింటి నాన్నా? అరే, ఇప్పుడే నేను నీకు పెళ్లి చేయడం లేదురా. ఒక వారం రోజులు ఆగి చేస్తాను. ఇప్పుడే ఎవరైనా ఎలా చేస్తారు చెప్పు? అయ్యో, అలా కాదు నాన్నా. ఇంకో 2-3 ఏళ్ళు ఆగితే నాకు ప్రమోషన్ కూడా వస్తుంది. అప్పుడు చక్కగా పెళ్లి చేసుకోవచ్చు. ఇంకో 2-3 ఏళ్ళు ఆగితే నీకు ప్రమోషన్ వస్తుందో లేదో తెలియదు, కానీ బట్టతల బాగా వస్తుంది. అప్పుడు ఇంత మంచి అమ్మాయి నీకు దొరకదు. నేను చెప్పిన మాట జాగ్రత్తగా విని పెళ్లి చేసుకో, బాగుపడతావు. సరే నాన్నగారు, అయితే ముందు మీరు అన్నయ్యకి పెళ్లి చేసేయండి. ఆ తర్వాత నేను 2 నెలలాగి నేను కూడా పెళ్లి చేసుకుంటాను. ఒరే, నేనేమి అమ్మాయిని కాను. ఒక్కొక్కరికి పెళ్లి ఒక్కోసారి గ్రాండ్గా చేయడానికి నేను మీ ఇద్దరికి ఒకేసారి పెళ్లి చేస్తాను. అయ్యో, పిల్లలిద్దరికి పెళ్ళేంటండి? వీరిద్దరికి పెళ్లి చేస్తే ఇక మనం ఊరూరా తిరిగి అమ్మాయిలను ఎందుకు వెతికినట్టు చెప్పండి? నీకు చెవిటితనంతో పాటు పిచ్చి కూడా ఉందని బాగా నిరూపించుకుంటున్నావు. పిల్లలిద్దరికి పెళ్లి అంటే మనం చూసిన అమ్మాయిలతో ఇద్దరికి ఒకేసారి ఒకే మండపంలో పెళ్లి జరిపిస్తాను అని అర్థం. ఏంటో తెలివి తక్కువ వాళ్ళందరూ ఈ కుటుంబంలోనే ఉన్నారు. అసలు మీరు మీ తెలివితేటల్ని ఎందుకు ఉపయోగించడం లేదు? ఏమిటి, తోటలా? మనకు తోటలు కూడా ఉన్నాయా అండి? ఏం తోటలున్నాయి? నాకు చెప్పకుండా మీరు బాగానే ఆస్తి సంపాదించారన్నమాట. ఇదిగో, నేను తెలివితేటలు అని అన్నాను, తోటలు అని అనలేదు. కాసేపు నువ్వు మాట్లాడకుండా ఉండు. చూడండి పిల్లలు, నేనైతే ఫిక్స్ అయిపోయాను. మీ ఇద్దరికి ఒకే మండపంలో పెళ్లి చేస్తాను. ఆ తర్వాత హాయిగా విశ్రాంతి తీసుకుంటాను. అలా గౌరీశంకర్ చెప్పడంతో రఘు మరియు రవి కూడా అందుకు ఒప్పుకున్నారు. మరోవైపు గౌరీశంకర్ రఘు కోసం రోజా అనే అమ్మాయిని చూసి పెడతాడు. ఇక సూరమ్మ రవి కోసం మహిమ అనే అమ్మాయిని చూసి పెడుతుంది. అలా పెళ్లి రోజు రానే వస్తుంది. ఒరేయ్, తయారయ్యారా? త్వరగా రండి, మనం త్వరగా వెళ్ళాలి. ఏమండి, నేను ఈ చీరలో ఎలా ఉన్నానో చెప్పండి. బాగానే ఉన్నావు గాని అమ్మాయిలిద్దరిని సమయానికి రమ్మని చెప్పావా? ముహూర్తానికి పెళ్లి జరిగిపోవాలి. ఎటువంటి ఆటంకం రావడానికి వీల్లేదు. అమ్మాయిలిద్దరికీ అన్నీ చెప్పానండి. వాళ్ళు సమయానికి వచ్చేస్తారులే. ఒరే రఘు, రవి, మీరు పెళ్లి కొడుకులురా? పెళ్లి కూతుర్లు అనుకున్నారేమో, తెగ రెడీ అయిపోతున్నారు. అరే, అదేమి లేదమ్మా, నేను తయారైపోయాను. నేను కూడా తయారైపోయానమ్మా. అమ్మా, ఇంతకీ ఏ పెళ్లి మండపాన్ని బుక్ చేశారు? అన్నట్టు కారొచ్చిందా? అన్నీ వస్తాయి, కానీ ముందు బయటకు నడవండి. అలా ఆ కుటుంబం అంతా తమ ఇంటి నుంచి బయటకు వస్తారు. రఘు మరియు రవి చక్కగా తయారై ఉంటారు. అలాగే మండపం వద్దకు వెళ్లడానికి కారు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఏంట్రా, ఇంకా అలా నిలబడి ఉన్నారు? ఎవరికోసమైనా ఎదురుచూస్తున్నారా? అవునన్నా, ఇంకా కారు రావడం లేదేంటి? కారు కోసం ఎదురుచూస్తున్నాం. పెళ్లికొడుకులు కారులోనే కదా మండపానికి బయలుదేరుతారు. ఒరేయ్, నేనేమి అదానిని కాను. ఉన్నాయిగా మీ సైకిళ్ళు,
ఎంతో కష్టపడి ఆ రోజుల్లోనే మీ ఇద్దరికి 2 సైకిళ్ళు కొనిపెట్టాను. వెంటనే సైకిల్ ఎక్కి బయలుదేరండి. మీ వెనకాలే మేం కూడా వచ్చేస్తాం. ఏమిటి, ఇంత చక్కగా తయారై సైకిళ్లలో మండపానికి వెళ్ళాలా? ఇదేమైనా బాగుందా నాన్న? మరి మీరు మండపానికి ఎలా వస్తారు? మర్చిపోయారా ఏమిటి? నాక్కూడా ఒక సైకిల్ ఉందిరా. అందులో మీ అమ్మని ఎక్కించుకొని మండపం వద్దకు వచ్చేస్తాను. బాగా ఆలస్యమవుతుంది. ముందు మండపం వద్దకు బయలుదేరండి. అలా గౌరీశంకర్ చెప్పడంతో రఘు మరియు రవి ఇద్దరూ సైకిళ్ళెక్కుతారు. అలా సైకిళ్లు తొక్కుకుంటూ వెళ్ళి ఒక చెట్టు వద్ద ఆగుతారు. నాన్నయ్య మర్రి చెట్టు వద్దనే ఆగమని మనతో చెప్పాడు. అయినా ఇక్కడ ఎలాంటి మండపం కనిపించడం లేదు. ఈయనేం చేయబోతున్నాడో ఏమో అంటూ రఘు తల్లిదండ్రుల కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఇంతలో ఒక సైకిల్పై గౌరీశంకర్ మరియు సూరమ్మ ఇద్దరూ వచ్చి దిగుతారు. నానా, ఇక్కడ ఎలాంటి పెళ్లి మండపం కనిపించడం లేదు. పెళ్ళి అసలు ఎక్కడ జరగబోతోంది? ఎక్కడో ఎందుకు జరుగుతుందిరా? ఇదిగో ఈ మర్రి చెట్టు కింద పెళ్లి జరగబోతోంది. అసలు ఈ మర్రి చెట్టు గొప్పతనం నీకు తెలుసా? అంటూ గౌరీశంకర్ మర్రి చెట్టు యొక్క గొప్పతనం గురించి వివరించబోతూ ఉండగా ఇంతలో అక్కడికి రోజా మరియు మహిమ కూడా వస్తారు. కాస్త ఆలస్యమైంది, నన్ను క్షమించండి. అయ్యో, మేము కూడా ఇప్పుడే వచ్చామమ్మా. మరేం పర్వాలేదులే. అన్నట్టు మీరిద్దరూ చాలా అందంగా ఉన్నారు. కానీ నా పెళ్లి సమయంలో నేను ఇంతకంటే అందంగా ఉన్నాను. పెళ్ళసలు ఎక్కడ జరగబోతుంది? ఇక్కడ మండపం కానీ గుడి కానీ ఏమీ లేవు. ఇక్కడేనమ్మా, ఈ మర్రి చెట్టు కిందే పెళ్లి జరగబోతోంది. అసలు ఇది సాధారణ మర్రి చెట్టు కాదు, ఎంతో శక్తివంతమైన మర్రి చెట్టు. మర్రి చెట్టు కింద పెళ్ళేమిటి నాన్నా? ఎవరూ మర్రి చెట్టు కింద కూర్చోడానికి కూడా ఇష్టపడరు. మీరేమో మర్రి చెట్టు కింద పెళ్లి చేస్తానని అంటున్నారు. ఒరే, నీకేం తెలుసురా ఈ మర్రి చెట్టు గొప్పతనం గురించి? ఈ మర్రి చెట్టు ఎంతో పురాతనమైనది. ఒకప్పుడు ఇదే చెట్టు కింద అప్పారావు అనే వ్యక్తికి పెళ్లి జరిగింది. ఇప్పుడు ఆ అప్పారావు ఏం చేస్తున్నాడో తెలుసా? వాడిప్పుడు పెద్ద వ్యాపారవేత్త అయిపోయాడు. దుబాయ్లో హాయిగా జీవితాన్ని గడుపుతున్నాడు. నాకర్థం కాని విషయమేంటంటే, ఆ అప్పారావు ఈ మర్రి చెట్టు కింద ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని. ఎందుకంటే వాడు ఈ ఊరమ్మాయిని ఎవ్వరికి తెలియకుండా తీసుకొని పారిపోవాలనుకున్నాడు. కాని సగం దారిలో దొరికిపోయాడు. ఊరి వారందరూ కలిసి వాణ్ణి ఈ మర్రి చెట్టుకి కట్టేశారు. ఇక చేసేదేం లేక ఈ మర్రి చెట్టు కిందే వాడికి పెళ్లి జరిగింది. అనుకోకుండా వాడు గొప్ప బిజినెస్ మ్యాన్ అయిపోయాడ్రా. అబ్బబ్బా, ఎవరో అప్పారావు పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడని మాక్కూడా ఇక్కడ పెళ్లి చేయాలా? ఏంటి నన్న మీ చాదస్తం? అలా రఘు తెగ కోప్పడుతూ ఉంటాడు. ఇంతలో రవి రఘు చెవిలో ఇలా చెప్తాడు. అప్పారావు లేడు, కప్పారావు లేడు. నీకు తెలుసు కదా అన్నయ్య, నాన్నకి రూపాయి ఖర్చు పెట్టడం అంటే అలర్జీ అని. ఏదో ఒక కథ చెప్పి మనకు మర్రి చెట్టు కింద పెళ్లి చేయాలని చూస్తున్నాడు. ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తూ వస్తున్నాం, ఇది కూడా అనుభవించక తప్పదు. అలా రవి మరియు రఘు ఇద్దరూ మర్రి చెట్టు కింద పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంటారు. మరి పంతులు గారు ఎక్కడున్నారు? ఆయన ఎప్పుడు రాబోతున్నారు అత్తయ్య గారు? అరే, పంతులు గారు ఎందుకమ్మా? ఈ సమయంలో మనం పంతులు గారిని ఇబ్బంది పెట్టడం ఏమైనా బాగుంటుందా చెప్పు? అసలే ఎండలు మండిపోతున్నాయి. మా ఊరిలో ఉండే ఒక పంతులకి బాగా వయసైపోయింది. ఈ ఎండలో ఆయన్ని బయటకు తీసుకొని రావటం ఏం బాగుంటుంది చెప్పు? ఆ మంత్రాలేవో యూట్యూబ్లోనే పెట్టుకుందాంలే. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది. గౌరీశంకర్ 2 పసుపు తాళ్లను బయటకు తీస్తాడు. వాటిని తన కొడుకుల చేతికిస్తాడు. ఇక యూట్యూబ్లో మంత్రాలను పెడతాడు. అలా ఆ మర్రి చెట్టు కింద పెళ్లి జరుగుతుంది. గౌరీశంకర్ సగంలోనే ఆ పెళ్లి మంత్రాలను ఆపేస్తాడు. ఏమిటి నాన్నా, సగంలోనే పెళ్లి మంత్రాలాగిపోయాయి? డేటా అయిపోయిందిరా అబ్బాయి. అసలే రాత్రికి మీ అమ్మ పని మనిషి దిద్దిన కాపురం అనే సీరియల్ని చూడాలని గోల పెడుతుంది. సరే గాని ఇదిగోండి, ఈ అక్షింతలు తీసుకోండి అంటూ సూరమ్మ 4 పసుపు కలిపిన బియ్యపు గింజలను తన హ్యాండ్ బ్యాగ్లో నుండి బయటకు తీస్తుంది. సూరమ్మ 2 బియ్యపు గింజలను తన పిల్లలపై వేసి ఆశీర్వదిస్తుంది. గౌరీశంకర్ కూడా 2 బియ్యపు గింజలను పిల్లలపై వేసి ఆశీర్వదిస్తాడు. అలా పిసినారి పెళ్లి కాస్త ముగుస్తుంది. అలా గౌరీశంకర్ తన కొడుకులిద్దరికీ ఒక మర్రి చెట్టు కింద పెళ్లి చేస్తాడు. ఇంకా అలా చూస్తూ నిలబడ్డారేంటి? ఎండ మండిపోతోంది. పదండి, ఇక బయలుదేరదాం. నాన్నా, ఇంటి నుంచి ఇక్కడికి అందరం సైకిళ్లలో వచ్చాం. ఇప్పుడు మరో 2 మనుషులు ఎక్స్ట్రాగా ఉన్నారు. ఇప్పుడైనా కనీసం ఆటోనైనా పిలిపించండి. ఒరే, ఓన్ వెహికల్స్ ఉండగా ఆటో ఎందుకురా దండగా? ఎప్పుడో 10 ఏళ్ల క్రితం కొన్న సైకిళ్ళివి.
వీటిని పట్టుకొని ఈయన ఓన్ వెహికల్స్ అంటూ బిల్డప్ ఇస్తూ ఉన్నాడు. ఒరే, చెప్పడం మర్చిపోయాను. చక్కగా పెళ్ళైతే జరిగింది, విందు కార్యక్రమం కూడా ఉండాలి కదా. అవునండి, కొంపదీసి విందు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారా ఏంది? క్యాటరింగ్ సర్వీసెస్ వాళ్ళు కనిపించడం లేదు. ఓహో, ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేశారన్నమాట. నాకెందుకో ఎక్కడో డౌట్గా ఉంది. నాకు బాగా ఆకలిగా ఉంది. పదండి, ముందు వెళ్ళి విందు చేద్దాం. ఇదిగో పెద్దోడా, నువ్వు నీ భార్యని తీసుకొని ఈ సైకిల్పై మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇదిగో చిన్నోడా, నువ్వు కూడా నీ భార్యని ఈ సైకిల్పై ఎక్కించుకొని మమ్మల్ని ఫాలో అవ్వు అంటూ గౌరీశంకర్ మరియు సూరమ్మ ఒక సైకిల్పై కూర్చుంటారు. మరోవైపు రఘు మరియు రోజా కూడా ఒక సైకిల్పై కూర్చుంటారు. రవి మరియు మహిమ కూడా మరొక సైకిల్పై కూర్చుంటారు. అలా వారు పెళ్లి బట్టలతో సైకిల్పై వెళుతూ ఉంటే అందరూ వారిని విచిత్రంగా చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు. అందరూ ఇక్కడ దిగండి. ఏంటండి, ఇక్కడ నాకేమి 5 స్టార్ హోటల్ ఏది కనిపించటం లేదు? అవునా నాన్న, కనీసం దాబా అయినా ఉండాలి కదా. ఇక్కడ నాకు దాబా కూడా కనిపించడం లేదు. ఇంతకీ మనం ఎక్కడ లంచ్ చేయబోతున్నాం? ఒరే, మీకు ఎదురుగా ఉన్న ఆ బడి కనిపించడం లేదా? ఈ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ నాకు మంచి స్నేహితుడు. మీరు మరీ విచిత్రంగా మాట్లాడుతున్నారేంటండి? ఇప్పుడే కదా 2 కొడుకులకి పెళ్ళైంది, అప్పుడే పుట్టబోయే పిల్లలకు అడ్మిషన్ తీసుకోవాలా ఏంటి? నాకెందుకో ఎక్కడో డౌట్ కొడుతుంది. మనం అడ్మిషన్ కోసం వచ్చామని ఎవరు చెప్పారు? బాగా ఆకలేస్తుంది. ప్రతిరోజు బడిలో ఫ్రీ భోజనం దొరుకుతుంది. పదండి, చక్కగా భోజనం చేద్దాం. అన్నట్టు ఇవాళ ఏం వారం? ఓహో, బుధవారమా? అయితే ఇవాళ బిర్యానీతో పాటు ఒక గుడ్డు మరి ఒక చిక్కి కూడా పెడతారు అంటూ గౌరీశంకర్ తన కుటుంబ సభ్యులందరినీ బడిలోకి తీసుకుని వెళ్తాడు. చిచి, ఏమిటనన్నా ఈ పనులు? ఇదేమైనా బాగుందా? ఇక్కడ భోజనం చేయాల్సిన పనేమీ లేదు. చక్కగా ఇంటికెళ్ళి ఏదో ఒకటి వండుకుని తిందాం. ఒరేయ్, ఊరుకో. చెప్పాను కదా, ఈ బడి హెడ్ మాస్టర్ నాకు మంచి స్నేహితుడని. ఇతనికి ముందే అన్ని విషయాలు చెప్పాను. ఇక్కడ మనం భోజనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. నాన్నా, మీకు బాగా తెలివి ఉందని తెలుసు, కాని మరీ ఇంత తెలివి ఉందని నాకు తెలీదు. ఈ దేశంలో ఎవరు ఎప్పుడు ఇలాంటి పని చేసి ఉండరు. అలా అందరూ భోజనం చేయడం కోసం కూర్చుంటారు. ఇదిగో రోజా, నువ్వసలు మొహమాట పడవద్దు. మహిమా, నువ్వు కూడా ఏమాత్రం సిగ్గుపడొద్దు. ఏం కావాలో అది అడిగి మరీ వేయించుకొని తినండి. ఇదిగో, వీరిద్దరూ మా అత్తకోడళ్ళు, వీరికి 2 చిక్కీలు కాస్త ఎక్కువ పెట్టండి. అలా గౌరీశంకర్ మరియు అతని కుటుంబమంతా బడిలోనే భోజనం చేస్తారు. గౌరీశంకర్ పిసినారితనాన్ని చూసి కోడళ్ళిద్దరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. అలా భోజనం చేసి అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. అలా ఆ రోజు కాస్త గడిచిపోతుంది. మరుసటి రోజు సూరమ్మ తన కోడళ్లకు ఇలా చెబుతూ ఉంటుంది. అమ్మాయిలు, ముందే చెబుతున్నా, జాగ్రత్తగా నేను చెప్పేది వినండి. మనది చాలా పద్ధతి గల కుటుంబం. అందరి గురించి నాకు తెలీదు గాని నాకు మాత్రం కాస్త పట్టింపులు ఎక్కువే ఉంటాయి. అన్నట్టు మీ దగ్గర జీన్స్ ప్యాంట్లు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి అత్తయ్య గారు. చదువుకునే రోజుల్లో హాస్టల్లో ఉన్నప్పుడు నేను అవే వేసుకునేదాన్ని. నా దగ్గర జీన్స్ ప్యాంట్లు లేవు, కానీ స్కర్ట్లు అలాగే షార్ట్స్ ఉన్నాయి అత్తయ్య గారు. అవి వేసుకుంటే భలే హాయిగా ఉంటుంది. అయితే వెంటనే వాటిని తెచ్చి ఇక్కడేయండి. ముందు పెట్రోల్ పోసి నిప్పంటిస్తాను. ఇందాకే చెప్పానుగా, నాకు పద్ధతులు చాలా ఎక్కువని. అదేంటత్తయ్య గారు అలా అంటున్నారు? అలాంటి బట్టలు ఎవరైనా వేసుకుంటారా? చీచి, ఈ విషయం గనక నాకు ముందే తెలుసుంటే మిమ్మల్ని ఈ ఇంటి కోడలుగా తెచ్చుకునేదాన్నే కాదు. ఇంకా ఏమైనా అలవాట్లున్నాయేమో ఇప్పుడే చెప్పి తగలడండి. ఎలాంటి అలవాట్లు లేవు, కానీ నేను బాగా చదువుకున్నానత్తయ్య. ఒక పెద్ద స్కూల్లో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నాను. రవి కూడా దానికి ఒప్పుకున్నాడు. రవియా? అప్పుడే మోగుణ్ణి పేరు పెట్టి పిలిచేంత చనువు వచ్చిందా? ఇదిగో పిల్ల, నువ్వు మా వాడికంటే చిన్నదానివి, అందులోనూ వాడికి భార్యవి. వాడికి నువ్వు గౌరవం ఇవ్వాలి, ఏమండి అంటూ పిలవాలి. ఇప్పటి కాలంలో పిల్లల్లాగా భర్తని పేరు పెట్టి పిలవడము, అరేయోరై అని అన్నావంటే నీకు మర్యాదగా ఉండదు, ముందే చెబుతున్నాను. క్షమించండి అత్తయ్య, ఇకపై ఆయన్ని ఏవండి అనే పిలుస్తాను. రేపటి నుండి ఉద్యోగానికి వెళ్ళాలని అనుకుంటున్నాను. అందుకు ఆయన కూడా ఒప్పుకున్నాడు. వాడేవడమ్మా ఒప్పుకోవడానికి? ఇది నా ఇల్లు. ఇక్కడ కేవలం నా పెత్తనం మాత్రమే జరుగుతుంది. ఏరికోరి అనాథల్ని ఎందుకు కోడలుగా తెచ్చుకున్నాననుకుంటున్నారు? మేమేం చెబితే అది విని పడుంటారని. మీరేమో ఉద్యోగాలంటూ మమ్మల్ని ఇంతగా విసిగిస్తున్నారు.
అయినా ఉద్యోగం చేసే అమ్మాయిలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వాగుతూ ఉంటారు. నా కొడుకులిద్దరూ బాగానే సంపాదిస్తున్నారుగా. ఇప్పుడు మీరు ఉద్యోగానికి వెళ్ళి మమ్మల్ని ఉద్ధరించాల్సిన అవసరం ఏం లేదులే. అలా సూరమ్మ తన కోడలిద్దరితో చెప్తుంది. పాపం మహిమ చాలా బాధపడుతూ ఉంటుంది. బాధపడొద్దు మహిమ, ఇంత చిన్న విషయానికే ఏడుస్తే ఎలా? ఏమిటి చిన్న విషయమా? అసలు నువ్వు చదువుకున్నావా? నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది కరోనా పాస్ అని. నేను ఎంతో కష్టపడి చదువుకున్నాను. ఇప్పుడు ఉద్యోగం చేయకపోతున్నందుకు ఎంత బాధపడుతున్నానో. అయినా నీలాంటి కరోనా బ్యాచ్ మొద్దులకు నా బాధేం తెలుస్తుందిలే. ఓయ్, ఏంటి రెచ్చిపోతున్నావు? ఏదో పాపం నాకంటే చిన్నపిల్ల ఏడుస్తుందని దగ్గరకొచ్చి ఓదార్చాను. ఇంత మాత్రానికే ఇలా అరవాలా? నా గురించి నీకింకా తెలీదనుకుంటా. నేను మామూలు అమ్మాయిని కాదు. మంచికి మంచి, చెడుకు చెడు. నాతో కాస్త జాగ్రత్తగా ఉండు. అలా కోడళ్ళిద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. ఇంతలో గౌరీశంకర్ వంటగదిలోకి వస్తాడు. ఏంటమ్మాయిలు, ఏదో మాట్లాడుకుంటూ ఉన్నట్టున్నారు? మావయ్య గారు, మీరా? మీకేమైనా కావాలా? మీరెందుకండి ఇలా వంటగదిలోకి రావటం? పిలిస్తే మేమే మీ దగ్గరికి వచ్చేవాళ్లం కదా. చెప్పండి, ఏం కావాలి? అరే, నాకు వంటగది బాగా అలవాటేనమ్మా. నిజానికి నేను ఉదయం వంటగదిలోకి రాకపోతే ఆ రోజు ఎలాంటి పని జరగదు. అవును, మీ మావయ్య గారు చెబుతుంది నిజమేలే. రోజు ఎంత బియ్యం వాడాలో, ఎంత పప్పు వాడాలో, కూరగాయలన్నీ ఎలా వాడాలో అన్నీ మీ మావయ్య గారే చెబుతారు. ప్రతిరోజు 10 స్పూనుల కందిపప్పు వాడుకునేవాళ్లం. ఇవాళ మన కుటుంబంలో మరో 2 వ్యక్తులు పెరిగారు. కాబట్టి మనం కూడా క్వాంటిటీని పెంచాలి. చూసేవా రవి, క్వాంటిటీని పెంచుతాడట. నాకెందుకో డౌట్గానే ఉంది. నాక్కూడా అంతే అన్నయ్య. ఇవాల్టి నుంచి 20 స్పూన్ల కందిపప్పు వాడుకుందాం. అమ్మాయిలు, మీరు 20 స్పూన్ల కందిపప్పుతోనే కూరలు వండాల్సి ఉంటుంది. ఎప్పుడు పావు గ్లాసు బియ్యాన్నే వాడుకునేవాళ్ళం. మీరు వచ్చారు కాబట్టి అరగ్లాసు బియ్యాన్ని వాడుకుందాం. అమ్మో, ఒక్కసారిగా ఎంత వేయించేశారండి! అమ్మాయిలు ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఎంతైనా మీరు అదృష్టవంతులు. అలాగే అదే నోటితో కూరగాయల గురించి కూడా కాస్త చెప్పేయండి. పిల్లలకి కొత్త కదా. ఎప్పుడూ ఒక చిన్న ఉల్లిపాయని వాడుకునేవాళ్ళము. ఇవాల్టి నుంచి ఒక పెద్ద ఉల్లిపాయని వాడుకుందాం. అలాగే 2 టమాటాలను కూడా వాడుకుందాం. ఇందాకే బజార్కి వెళ్ళినప్పుడు 1/2 కిలో బెండకాయలను తెచ్చాను. 1/2 కిలోలో సగం బెండకాయలను ఇవాళ వండండి. మిగిలింది రేపు వండండి. అలాగే 1/2 లీటర్ పాల ప్యాకెట్ కూడా తెచ్చాను. ఇప్పుడే చెప్తున్నాను, ఈ 1/2 లీటర్ పాల ప్యాకెట్టు 6 రోజులు రావాలి. 1/2 లీటరు పాల ప్యాకెట్ 6 రోజులు ఎలా వాడగలం మావయ్య గారు? నేను తప్పు విన్నానా? మీరు తప్పుగా చెప్పారా? అరే, ఓ చిన్న గ్లాసుడు పాలు తీసుకోండి. అందులో ఒక పెద్ద గ్లాసుడు నీళ్లు కలపండి. అంతే. ఆ రోజంతా అదే పాలని టీ కోసం, కాఫీ కోసం వాడుకోండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. 6 నెలలకొక టీ పొడి డబ్బాని తీసుకొస్తాను. 6 నెలలు మీరు అదే టీ పొడి డబ్బాని వాడాల్సి ఉంటుంది. అలా గౌరీశంకర్ వంటగదికి సంబంధించిన అన్ని రూల్స్ చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. కోడళ్ళు మాత్రం తెగ భయపడిపోతూ ఉంటారు. ఏంటిది ఇలా జరిగింది? అనాథని కావడంతో బంధువులందరూ నన్ను ఏదో ఒక మాట అంటుండేవారు. ఆ మాటలు భరించలేకనే కదా ఈ పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడిదంతా చూస్తుంటే ఈ ఇంటికి రావడం కన్నా ఆర్ఫనేజ్లోనే బాగున్నట్టు అనిపిస్తుంది. ఇక జీవితం అంతా ఈ పిసినారింట్లో ఎలా బతకాలో ఏమో అంటూ రోజా బాధపడుతూ ఉంటుంది. మరోవైపు మహిమ కూడా ఇలా బాధపడుతూ ఉంటుంది. ఎంతో కష్టపడి చదువుకున్నాను. నేను చదువుకున్న చదువుకి ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే దూరం అవ్వాల్సి వస్తుందేమో. అయినా అనాథగా పుట్టడమే నేను చేసుకున్న పాపం అనుకుంటా. నాకు కూడా తల్లిదండ్రులుండుంటే నన్ను చక్కగా ఉద్యోగం చేయనిచ్చేవాళ్ళు. మంచి ఇంటికి కోడలిని చేసేవారు. ఇప్పుడు ఇంటికొచ్చి పడ్డాను. ఏంటో ముందు ముందు నా పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో. అలా 2 కోడళ్ళు ఎంతో బాధపడుతూ ఉంటారు. కొడుకులు మాత్రం కోడలు పడుతున్న బాధని గమనిస్తారు కాని ఏమీ చేయలేని పరిస్థితి. అలా కోడళ్ళిద్దరూ కలిసి వంట చేస్తారు. అలాగే అందరూ కలిసి భోజనం కూడా చేస్తారు. అత్తయ్య, నిన్న విడిచిన బట్టలన్నీ చాలా మురికిగా ఉన్నాయి. నా బట్టల్ని ఉతుక్కోవాలని అనుకుంటున్నాను. సబ్బెక్కడుందో చెప్తే వెళ్ళి ఉతుక్కుంటానత్తయ్య. కేవలం నీ బట్టలు మాత్రమే ఉతుక్కుంటే ఎలా? మావి కూడా బట్టలేగా. మాకు కూడా ఉన్నాయి బట్టలు.
అవి కూడా బాగా మాసిపోయాయి. వాటిని కూడా ఇద్దరు కలిసి ఉతకండి. అసలు ఒక పని చేయండి. ఇదిగో రోజా, నా చీరలన్నీ నువ్వుతుకు. ఇక మహిమ, నువ్వేమో మీ మావయ్య గారి బట్టలన్నీ ఉతుకు. అలాగే అత్తయ్యగారు. చెప్పడం మర్చిపోయాను, బట్టలన్నీ ఊరి చివరున్న వాగు వద్దే ఉతకాలి. అరే, మన ఇంట్లో నీళ్లున్నాయి కదా అత్తయ్యగారు, ట్యాంక్ నిండా నీళ్లున్నాయి. ఇప్పుడు ట్యాప్ తిప్పితే అప్పుడు నీళ్ళొస్తాయిగా. మరి మన బట్టల్ని వాగు వరకు తీసుకెళ్ళి ఎందుకు ఉతకాలి? ఇంట్లోనే ఉతుక్కుంటే సరిపోతుంది కదా. బట్టలు ఉతకాలంటే చాలా నీళ్లు కావాల్సొస్తుందమ్మా. అంత నీటిని ఖర్చు చేయడం మీ మావయ్య గారికి అస్సలు ఇష్టం ఉండదు. అందుకే ఎప్పుడు బట్టల్ని వాగు దగ్గరికి తీసుకెళ్లి ఉతికే అలవాటు ఉంది మాకు. మీరిద్దరూ బట్టలు ఉతకడానికి కావాల్సిన అన్ని వస్తువులు తీసుకుని వాగు వద్దకెళ్ళండి. అలా సూరమ్మ చెప్పడంతో రోజా మరియు మహిమ ఇద్దరూ బట్టలను తీసుకుని వాగు వద్దకు వెళ్తారు. నేను కేవలం చదవడంలో మాత్రమే ఫస్ట్ కాదు, పనుల్లో కూడా ఫస్టే. నేనేమైనా లాస్ట్ అనుకుంటున్నావా? నేను కూడా ఫస్టేలే. అవునా? అయితే ఒక పోటీ పెట్టుకుందాం అక్క. ఎవరు బట్టల్ని శుభ్రంగా ఉతుకుతారో చూద్దాం. బట్టలు తలతలా మెరిసిపోవాలి. ఇప్పుడే చెబుతున్నాను. నేను ఉతికాననుకో, బట్టలే కాదు, బట్టలు ఉతకడానికి ఉపయోగించే బండరాయి కూడా తెల్లగా మారిపోతుంది. ఏమనుకుంటున్నావు? అది చూద్దాంలే. అలా రోజా మరియు మహిమ ఇద్దరూ ఒక పోటీ పెట్టుకుంటారు. చూడు ఎలా ఉతుకుతున్నాను, రపారపా అంటూ తోముతున్నాను. అది మన స్టైల్. నేనేమైనా తక్కువ తిన్నానా ఏంటి? నేను కూడా రపారపా అంటూ తోముతూనే ఉన్నాను. అలా ఇద్దరూ ఒకరికి ఒకరు సవాళ్లు విసురుకుంటూ బట్టలను తెగ ఉతికేస్తూ ఉంటారు. మధ్యాహ్నమనగా వెళ్లిన వారు చీకటి పడినా అక్కడే బట్టల్ని ఉతుకుతూ ఉంటారు. రోజా ఏమో సూరమ్మ చీరలను తెగ ఉతికేస్తూ ఉంటుంది. మహిమ ఏమో గౌరీశంకర్ పంచలను మరియు ప్యాంటులను తెగ ఉతికేస్తూ ఉంటుంది. మరోవైపు సూరమ్మ ఇలా అనుకుంటుంది. ఒరేయ్, వచ్చారా? మధ్యాహ్నమనగా బట్టలు ఉతకడానికి తీసుకొని వెళ్ళిన మీ భార్యలు వాగు వద్దకెళ్లారా? ఇప్పటి వరకు రాలేదు. నాకెందుకో కంగారుగా ఉంది. అరే, అసలే వారు ఈ ఊరికి కొత్త. వారిని వాగు వద్దకెందుకు పంపావమ్మా? మాట్లాడుకుంటూ కూర్చుంటే ఎటువంటి ఉపయోగం ఉండదు. పదండి, అందరం కలిసి వెళ్ళి వెతుకుదాం. అలా ఆ కుటుంబమంతా వాగు వద్దకు వెళ్తారు. వాగు వద్ద రోజా మరియు మహిమ తెగ బట్టలుతికేస్తూ ఉంటారు. వారు బట్టల్ని ఎంతగా ఉతికేశారంటే అన్ని చీరలు చిరిగిపోయి ఉంటాయి. అన్ని పంచలు కూడా చిరిగిపోయి ఉంటాయి. అమ్మో అమ్మో, ఏం చేస్తున్నారా మీరు? ఏంటిది? ఎప్పుడో పెళ్లి జరిగిన కొత్తలో కొన్న చీరలివి. ఇప్పటి వరకు వీటిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. మొత్తం అంతా పాడు చేశారు గదే. బట్టలుతికే పద్ధతి ఇదేనా? నీవైనా పెళ్లినాటి చీరలు, నావేమో మా పిన్ని పెళ్లినాటి చీరలు. ఆవిడ చనిపోయి 4 ఏళ్లవుతుంది. ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్న పంచలన్నీ పాడైపోయాయి. అలా గౌరీశంకర్ మరియు సూరమ్మ బట్టలన్నీ పాడైపోతాయి. వారికి కోడళ్లపై ఎంతో కోపం వస్తుంది. వారు కోడలని ఇంటికి తీసుకుని వెళ్తారు. ఇంకా నయం, ఇందులో మన బట్టల్లేవు. అవునన్నయ్య, మనం బ్రతికిపోయాం. అలా రోజా మరియు మహిమ ఇద్దరూ కలిసి బట్టలను ఉతికి ఉతికి బాగా అలసిపోయి ఉంటారు. చూస్తుంటే బట్టలు ఉతికి బాగా అలసిపోయినట్టున్నారు. ఎంతలా ఉతికారంటే బట్టలన్నీ ఒక్క దెబ్బకే చిరిగిపోయాయి. మీరిద్దరూ అరిష్టంలా తయారయ్యారు. ఇంటికి వచ్చారో లేదో అప్పుడే పెద్ద పెద్ద సమస్యల్ని ఎంట తీసుకొచ్చారు. ఇందాకే ఆ పెద్దోడు కూడా చెప్పాడు, ఆఫీస్లో ఏదో ఇబ్బందిగా ఉందంట. ఆయనకు ఆఫీస్లో ఏదో ఇబ్బంది వస్తే దానికి నేనెలా కారణమవుతాను అత్తయ్యగారు? నీ కాలి ప్రభావం తల్లి. అంతేకాదు, చిన్నోడు కూడా వస్తూ వస్తూ సైకిల్ పైనుంచి పడ్డాడంట. ఇది ఈ మహిమ కారణంగానే జరుగుంటుంది. ఎప్పుడు లేందే ఈ రోజే వీళ్ళకిలా జరుగుతుంది. ఉదయాన నువ్వేగా వాడికి ఎదురెళ్ళావు. నేను కేవలం బాయ్ చెప్పడానికే వెళ్ళాను. ఇందులో నేను చేసిన తప్పేముంది అత్తయ్యగారు? నేను చెప్పేది మీకేం అర్థం కావటం లేదనుకుంటా. మీరు ఈ ఇంటికి అరిష్టం. అందుకే మీరు పుట్టగానే మిమ్మల్ని గన్నవారు పోయారు. ఇక అత్తింట్లోకి అడుగుపెట్టారు. నా పెద్ద కొడుకు ఉద్యోగం పోయేలా ఉంది. చిన్నోడికేమో ప్రాణగండం పట్టుకున్నట్టుంది. అంతేనా? మా బట్టలన్నీ కూడా చినిగిపోయాయి. ఇంకా ఏమేం చేస్తారో ఏమో. మీ మావయ్య గారు మీపై ఇప్పటికే చాలా కోపంగా ఉన్నారు. ఆయన కంటే మీ మీద నిజానికి నాకే ఎక్కువ కోపంగా ఉంది. ఈ రాత్రికి మీ ఇద్దరికి నేను భోజనం పెట్టాలనుకోవట్లేదు. అయ్యో, అదేంటత్తయ్య అలా అంటున్నారు? ఎప్పుడో మధ్యాహ్నం భోజనం చేశాం. అది కూడా ప్రసాదం తిన్నట్టు
కొంచెమే కదా తిన్నాము. అంత కష్టపడి బట్టలు ఉతికాం. ఇప్పటికే చాలా ఆకలేస్తుంది. మీరలా అనకండి. అవునత్తయ్య, నాకు కూడా చాలా ఆకలిగా ఉంది. బట్టలన్నీ రుద్ది రుద్ది చేతులు చూడండి ఎలా అయిపోయాయో. ఇప్పుడు తినకుండా పడుకోవడం నా వల్ల కాదు. నిజం చెప్పాలంటే నేనున్నది అనాథాశ్రమంలోనే అయినా 3 పూటలా బాగా తినేదాన్ని. అందుకేనే మీకు బాగా పొగరెక్కినట్టుంది. ఇవాళ మీరు భోజనం చేయడానికి వీల్లేదంటే వీల్లేదు. అంతేకాదు, మీరు ఈరోజు ఇంట్లో కాకుండా ఎల్లి పెరట్లో పడుకోండి. మీ గదుల్లోకి వెళ్ళడానికి కూడా వీల్లేదు. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం కొనుక్కున్న బట్టలివి. ఎంతో అపురూపంగా చూసుకున్నాను. అంతా నాశనం చేశారు. అవునండి, నా బట్టలన్నీ కూడా పాడైపోయాయి. సరే, ఎప్పుడు వెళ్దాం చెప్పండి? ఎక్కడికి? ఇంకెక్కడికండి? ఉన్న బట్టలన్నీ పాడైపోయాయిగా. 10 ఏళ్ల నుంచి అపురూపంగా చూసుకుంటూ వచ్చారు. కోడళ్ళిద్దరూ బట్టలన్నీ పాడు చేశారు. అందుకే రేపు బజార్కెళ్ళి కొన్ని బట్టలు కొనుక్కుందాం. మళ్ళీ 20 ఏళ్ల వరకు పనికొస్తాయి. అమ్మో, కొత్త బట్టలంటే బాగా ఖర్చవుతుంది. నేను బజారుకి వెళ్ళి కొత్త బట్టలు కొనుక్కొని దాదాపు 20 సంవత్సరాలైపోతుంది. నాలాంటి పొదుపు చేసే మనిషికి అన్నిటికంటే భయంకరమైనదేంటో తెలుసా? ఏంటండది? ఎంతో అపురూపంగా బీరువాలో దాచిపెట్టుకున్న డబ్బులను ఖర్చు చేయడం అంటూ గౌరీశంకర్ బోరున ఏడుస్తూ నిద్రపోతాడు. సురమ్మ కూడా ఏమీ మాట్లాడకుండా నిద్రపోతుంది. మరోవైపు రవి మరియు రఘు కూడా తమ తమ గదుల్లో నిద్రపోతారు. ఇక పెరట్లో మహిమ మరియు రోజా చెరక వైపు కూర్చొని ఉంటారు. మహిమ, నాకు బాగా ఆకలిగా ఉంది. అవునక్క, నాకు కూడా చాలా ఆకలేస్తుంది. ఇప్పుడేం చేద్దాం? పెరట్లో ఉన్న జామ చెట్టుకి జామకాయలు కాశాయి. పద, ఆ కాయలు కోసుకొని తింటూ మాట్లాడుకుందాం. అలా రోజా మరియు మహిమ ఇద్దరూ ఆ కాయలు కోసుకొని ఒకచోట కూర్చుంటారు. ఇద్దరూ తమ తమ బాధలను చెప్పుకుంటూ ఉంటారు. మా ఊర్లో వారందరూ నన్ను ఎంతో హింసించేవాళ్లు. ఇంకా పెళ్లి కాలేదా అంటూ లేనిపోని మాటలనేవారు. ఆ మాటలు వినలేకే ఈ సంబంధం నొప్పుకొని పెళ్లి చేసుకున్నాను. నాది కూడా అదే పరిస్థితి అక్క. కాలేజ్లో ఆఫీస్లో వెంటపడేవారు చాలా ఎక్కువైపోయారు. వారి నుండి తప్పించుకోవటానికే నేను ఈ సంబంధం నొప్పుకున్నాను. కానీ ఇక్కడికొచ్చాక అర్థమైంది చాలా పెద్ద తప్పు చేశానని. అవును, ఈ ఇంట్లో మనుషులందరూ చాలా విచిత్రంగా ఉన్నారు. మావయ్య గారేమో పెద్ద పిసినారి. ₹1 ఖర్చు పెట్టొద్దు, కాని పనులైపోవాలి. అత్తయ్య గారేమో చాదస్తపు మనిషి. ఇక రఘు మరియు రవి ఇద్దరూ అమాయకులే. తల్లిదండ్రులు ఏం చెప్తే అదే వింటారు. వాళ్ళని కాదని ఏదీ చేయలేరు. అవునక్క, నువ్వు చెప్పింది నిజమే. కావాలంటే చూడు, మనల్నిలా ఇంటి నుండి పెరట్లోకి గెంటేసినా ఏమీ మాట్లాడకుండా సరే అనుకొని వారి వారి గదుల్లో హాయిగా నిద్రపోతున్నారు. ఇలాంటి వాళ్ళని నమ్ముకొని మనం ఈ ఇంట్లో ఉంటున్నాం. నాకొక విషయం బాగా అర్థమైంది మహిమ. మనమిద్దరం పోట్లాడుకుంటే ఎప్పటికీ మన పరిస్థితి ఇలానే ఉంటుంది. అదే మనిద్దరం కలిశామంటే ఈ ఇంటిని మార్చేయొచ్చు. ఇంట్లో మనుషులకు బుద్ధి కూడా చెప్పొచ్చు. మావయ్య గారి పిసినారితనాన్ని దూరం చెయ్యాలి ముందు. ఇక అత్తయ్య సంగతి అంటావా? ఆవిడ చాదస్తాన్ని దూరం చెయ్యాలి. వీళ్ళిద్దరిలో మార్పు వస్తే తప్ప మన భర్తల్లో మార్పు రాదు. అలా ఆ రాత్రి కోడళ్ళిద్దరూ అత్తామామలకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. మరుసటి రోజు సూరమ్మ ఉదయాన్నే నిద్రలేచి తన గదిలో నుండి బయటకు వస్తుంది. ఇల్లంతా చాలా శుభ్రంగా ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. అరే, ఇవాళ ఏంటి ఇల్లు ఎంత శుభ్రంగా ఉంది? తప్పకుండా నా కోడలే ఈ ఇంటిని శుభ్రం చేసుంటారు. అన్నట్టు ఇద్దరూ కనిపించడం లేదేంటి? ఎక్కడికి వెళ్ళుంటారబ్బా? అంటూ సూరమ్మ ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. ఇక అప్పుడే రోజా మరియు మహిమ గుడి నుండి ఇంటికి వస్తారు. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారిద్దరూ? అయినా మీ చేతిలో ఏదో ఉంది, ఏంటది? అయ్యో అయ్యో అత్తయ్య, దగ్గరికి రాకండి, కాస్త దూరంగా ఉండండి. నేను మహిమ ఇద్దరం కలిసి గుడికి వెళ్ళొస్తున్నాం. ఏదో అంతరిక్షానికి వెళ్ళి తిరిగొచ్చినట్టు మాట్లాడుతున్నారేంటి? పక్కనున్న గుడికేగా ఇద్దరు వెళ్ళింది. అయినా మీ చేతిలో ఉన్న ఆ వస్తువేంటో ఇంకా చెప్పలేదు, ఏంటది? ఏమీ అనుకోకండి అత్తయ్యగారు, మీరు కాస్త దూరంగా ఉండండి. ఏంటే, ఏం చేస్తున్నారు అసలు?
నేనెందుకు మీకు దూరంగా ఉండాలి? ఇంతలో అక్కడికి గౌరీశంకర్ మరియు రవి రఘులు కూడా వస్తారు. ఏం జరిగింది? ఉదయాన్నే అందరూ ఏం మాట్లాడుకుంటున్నారు? మావయ్య, ఇందాక మేము ఈ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని గుడికి వెళ్ళాం. మీకు తెలుసా, అక్కడ మాకు ఒక గొప్ప వ్యక్తి కనిపించాడు. గొప్ప వ్యక్తి అంటావేంటక్కా? ఆయన ఒక గొప్ప సాధువు. మనిషిని చూస్తే చాలు గత జన్మలో ఉన్న సమస్యలన్నీ కూడా చెప్పేస్తారు. గత జన్మలోని సమస్యల గురించి ఎందుకులే కాని ఈ జన్మలో ఉన్న సమస్యల గురించి ఏమైనా చెప్పారా? చెప్పారు మావయ్య గారు. అది విని మా గుండె బద్దలైపోయిందంటే నమ్మండి. ఇంతకేం చెప్పారు? మీరెందుకిలా బాధపడిపోతున్నారు? ఏం చెప్పమంటారు మావయ్య? ఈ ఇంట్లో ఉన్న అన్ని సమస్యలకు కారణం మరెవరో కాదు, అత్తయ్యనట. ఏమిటి? ఈ ఇంట్లో సమస్యలకి కారణమంతా నేనా? నేనేం చేశానే? నా అంతటా నేను బ్రతుకుతున్నానుగా. నేనెలా సమస్యలకి కారణమవుతాను? మీరే చెప్పారు కదా అత్తయ్య గారు, రఘుకి ఆఫీస్లో ఏవేవో సమస్యలు ఎదురవుతున్నాయి, ఉద్యోగం పోయేలా ఉందని కూడా చెప్పారు. అందుకు కారణం మీరేనట. అంతేకాదు, మరిది గారికి యాక్సిడెంట్ జరగడానికి కూడా మీరే కారణమంట. అంతటితో అయిపోయిందా? జరగబోయే మరొక పెద్ద ప్రమాదానికి కూడా కారణం మీరే అవుతారంట. జరగబోయే ప్రమాదమా? ఏమిటది? నా నోటితో నేను ఆ ప్రమాదాన్ని మీకు చెప్పలేనండి. ఆ గొప్ప సాధువుగారే మీతో చెబుతారు. అంటూ రోజా ఆ సాధువుని ఇంట్లోకి తీసుకుని వస్తుంది. ఉంది, ఈ ఇంట్లోనే సమస్య ఉంది. ఆ సమస్య ఎవరో కాదు, ఈ మహిళే. ఇదిగో గడ్డమాయనా, నీ కోళ్ళెలా ఉందేంటి? నన్ను పట్టుకొని సమస్య అంటున్నావు? నేను ఈ ఇంటి మహాలక్ష్మిని. ఏంటండి మీరు కూడా అలా చూస్తూ నిలబడ్డారు? ఈయన నన్ను అన్నేసి మాటలు అంటుంటే ఎందుకని మీరలా మౌనంగా ఉన్నారు? ఎవరండి మీరు? మీరు మాట్లాడుతున్న మాటలకు అసలు అర్థమేమిటి? పెళ్లి జరిగినప్పటి నుండి మీరు ఇదే ఇంట్లో ఉంటున్నారు, అవునా కాదా? అవును, మాకు వివాహం జరిగినప్పటి నుండి మేము ఇదే ఇంట్లో ఉంటున్నాం. అప్పటి నుండి మీ సంపాదన అంతంత మాత్రమే ఉంది, నిజమా కాదా? అవును, నా సంపాదన ఎప్పుడూ అంతంత మాత్రమే ఉంటుంది. ఇప్పటికీ మీ కుటుంబమంతా సైకిళ్లలోనే తిరుగుతున్నారు, నిజమా అబద్ధమా? అవునండి, ఇప్పటికీ మేము సైకిళ్లలోనే తిరుగుతున్నాం. నీ కొడుకుల పెళ్లి కూడా ఒక మర్రి చెట్టు కింద జరిగింది, నిజమేనా? అరే అవును, ఇదంతా అసలు మీకెలా తెలుసు? చెప్పాను కదా, నాకు అన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయి. ఇప్పటిదాకా జరిగింది చెప్పాను, ఇక జరగబోయేది కూడా విను. మరో గంటలో నీకు అనారోగ్యం కలగబోతుంది. దానికి కారణం ఎవరో కాదు, నీ భార్య. నీ భార్య దుష్టజాతకురాలు. నీ భార్య కారణంగానే నువ్వు ఇలా మిగిలిపోయావు, లేకుంటే ఒక గొప్ప అంబానీవే అయ్యేవాడివి. నీ భార్య జాతకం కారణంగానే మరో గంటలో నీకు అనారోగ్యం కూడా రాబోతుంది. అయ్యో అయ్యో, అలాంటారేంటండి స్వామి? దీనికి పరిష్కారమే లేదా? పరిష్కారమేంటో నాక్కూడా తెలీదు. అంత నష్టజాతకురాలు నీ భార్య. పరిష్కారాన్ని వెతకాలంటే అందుకు బాగా ఖర్చవుతుంది. ఒక పెద్ద యాగాన్ని చేయాలి, అప్పుడే పరిష్కారమేమిటో నాకు తెలుస్తుంది. అలా సాధువు చెప్పగానే గౌరీశంకర్ వెంటనే తన వద్ద ఉన్న డబ్బు మొత్తాన్ని తీసుకొచ్చి సాధువు చేతిలో పెడతాడు. ఇన్నేళ్లు ఎంతో కష్టపడి డబ్బుని దాచిపెట్టాను, తీసుకెళ్ళండి, ఈ డబ్బు మొత్తాన్ని తీసుకెళ్ళండి. కాని నేను బ్రతికేలా చేయండి. నిన్ను తప్పకుండా నేను బ్రతికిస్తాను. అప్పటిదాకా నువ్వు నీ భార్యకు దూరంగా ఉండాలి. నువ్వు నీ భార్యని అస్సలు చూడకూడదు. అమ్మాయిలు, నేను తిరిగి వచ్చేంతవరకు మీరే మీ మావయ్య గారిని బాగా చూసుకోవాలి. అలా ఆ సాధువు చెప్పి అక్కడ్నుంచి డబ్బు తీసుకుని వెళ్ళిపోతాడు. ఇదిగో, నువ్వు నాకు అస్సలు కనిపించడానికి వీల్లేదు. వెళ్ళిపోయిక్కడి నుండి వెళ్ళిపో. అయ్యో, అలా అంటారేంటండి? నేను మీ భార్యని, ఇది నా ఇల్లండి. నేను నా ఇంటిని కాదని ఎక్కడికి వెళ్తాను చెప్పండి? ఎక్కడికైనా వెళ్ళు, కానీ నాకు మాత్రం కనిపించకు. అలా అంటే ఎలా చెప్పండి? నాకు మాత్రం మీరు తప్ప ఎవరున్నారు? నా చాదస్తాన్ని భరించలేక నా పుట్టింటి వాళ్ళందరూ నాతో తెగదింపులు చేసుకున్నారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళగలను చెప్పండి? పెరట్లో మెట్ల కింద ఉండొచ్చు కదా అత్తయ్య గారు. రాత్రి మేము అక్కడే ఉన్నాం. ఎంత చక్కగా నిద్ర పట్టిందో, భలే అనిపించింది. బయటికి వెళ్ళడం కంటే ముందు మీరు అక్కడికి వెళ్ళిపోండి, అదే బాగుంటుంది. ఒరేయ్ ఒరేయ్, చూసారా? మీ భార్యలు అలాగే మీ నాన్న నన్ను ఇంటి నుండి పెరట్లోకి పంపేస్తున్నారు. మాట్లాడకుండా అలా బొమ్మల్లా నిలబడ్డారేవిట్రా? ఊరుకోండి అత్తయ్య గారు, మేమేమైనా మిమ్మల్ని కోపంతోనూ ద్వేషంతోనూ ఇంటి నుండి బయటకి పంపిస్తున్నామా చెప్పండి? మావయ్య గారి ఆరోగ్యం కోసమే కదా
మిమ్మల్ని బయటకి పంపిస్తున్నాం ఇష్టం లేకపోయినా. మావయ్య గారే కదా మన ఇంటి పెద్ద. ఆయన గనక లేకపోతే అమ్మో అమ్మో అస్సలు ఊహని కూడా భరించలేకపోతున్నాను. మిమ్మల్నిలా ఇంటి నుండి పెరట్లోకి పంపిస్తున్నందుకు లోపల మేమెంత కుమిలిపోతున్నామో మాకే తెలుసత్తయ్యా. దేవుడా, ఈ బాధ మరే కోడలికి రాకూడదు. ఇంకా చూస్తావేంటి రఘు, వెంటనే మీ అమ్మగారిని పెరట్లోకి పంపించు. అవునమ్మా, రోజా చెప్తున్నది నిజమే. నువ్వు కాస్త పెరట్లోకి వెళ్ళు. నాన్నకి అస్సలు కనిపించకు. నాన్న, మీరసలు హాల్లోకి రాకండి. మీరు కూడా అమ్మని అస్సలు చూడొద్దు. మీరు మీ గదిలోనే ఉండండి. అలా రఘు చెప్పడంతో సూరమ్మ ఏమీ చేయలేక పెరట్లోకి వెళ్ళి కూర్చుంటుంది. గౌరీశంకర్ కూడా తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఈరోజు ఏది ఏమైనా సరే నేను మాత్రం అసలు నా భార్య ముఖాన్ని చూడకూడదు. ఇక్కడే కూర్చుంటాను అంటూ గౌరీశంకర్ తన గదిలో కూర్చుంటాడు. ఇక అప్పుడే మహిమ గౌరీశంకర్ వద్దకు వస్తుంది. మావయ్య గారు, ఇది మీరు టీ తాగే టైం కదా, ఇదిగోండి టీ తీసుకోండి. తల పగిలిపోతూ ఉందమ్మా, సమయానికి టీ తీసుకొచ్చావు. చాలా ధన్యవాదాలు తల్లి అంటూ గౌరీశంకర్ టీ తాగుతాడు. టీ తాగిన వెంటనే కళ్ళు తిరిగి పడిపోతాడు. అయ్యో అయ్యో, ఏవండి, మీ నాన్నగారు కళ్ళు తిరిగి పడిపోయారు. నేనిప్పుడే వెళ్ళి డాక్టర్ని తీసుకునొస్తాను అంటూ మహిమ వెళ్ళి ఒక డాక్టర్ని తీసుకొస్తుంది. చూడండి డాక్టర్ గారు, మా మావయ్య గారు కళ్ళు తిరిగి పడిపోయారు. ఆయనకు ఏం జరిగిందో తెలియటం లేదు. అయ్యో అయ్యో, ఏం జరుగుతుంది ఈరోజు? నాకెందుకో చాలా భయంగా ఉంది. మీరేం కంగారు పడకండి, నన్ను ముందుగా చూడనివ్వండి అంటూ డాక్టర్ చెక్ చేస్తుంది. ఇంజెక్షన్ కూడా చేస్తుంది. అలా గౌరీశంకర్కి స్పృహ కూడా వస్తుంది. ఈయనకు టెన్షన్ వల్ల బీపీ పెరిగి కళ్ళు తిరిగిపోయాయి. కంగారు పడాల్సిన పనేం లేదు. కాకపోతే బాగా ఆహారాన్ని తీసుకోవాలి. మంచి ఆహారం తీసుకుంటే సరిపోతుంది. గౌరీశంకర్ గారు, మీరు బాగా తినాల్సి ఉంటుంది అని చెప్పి ఆ డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అరే, పెరట్లో ఉండాల్సిన నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సాధు చెప్పాడు కదా నిన్నస్సలు చూడకూడదని. వెళ్లే ముందు ఇక్కడి నుంచి పెరట్లోకి వెళ్ళు. ఏమిటి అత్తయ్య గారు, మీరు ఏం చేస్తున్నారు అసలు? ఎన్నిసార్లు చెప్పాలి? చూస్తూ ఉంటే మావయ్య గారి ఆరోగ్యం పట్ల మీకు ఏమాత్రం బాధ్యత లేనట్టే కనిపిస్తుంది. అవునవును, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. లేదు లేదు, నేను ఇప్పుడే పెరట్లోకి వెళ్ళిపోతాను అంటూ సూరమ్మ కూడా పెరట్లోకి వెళ్ళిపోతుంది. అలా సూరమ్మ పెరట్లో కూర్చుని తెగ బాధపడిపోతూ ఉంటుంది. మరోవైపు కడుపులో ఎలుకలు పరిగెడుతూ ఉండడంతో వంటగదిలోకి వెళ్తుంది. వంటగదిలో రోజా అందరికోసం బిర్యానీ వండుతూ ఉంటుంది. అమ్మో అమ్మో, ఏం జరుగుతుంది నా వంటగదిలో? నేను లేని సమయంలో ఏవేవో వండుకు తినేస్తున్నారు. ఇంతకీ ఏం వండుతున్నావు? సువాసన ఆదిరిపోతుంది. ఏం వండుకుంటాం అత్తయ్య గారు? ఏదో అలా చీప్గా బిర్యానీ వండుకుంటున్నాం అంతే. ఏమిటి, ఈ ఇంట్లో బిర్యానీ వండుతున్నావా? అందుకోసం చాలా వస్తువులు కావాల్సి ఉంటుందిగా. ఎప్పుడు మన ఇంట్లో పావు గ్లాస్ కంటే ఎక్కువ బియ్యాన్ని వాడేవాళ్లమే కాదు. ఇవాళేమో పెద్ద పాత్రలో బిర్యానీ వండుతున్నావు. ఆగు, ఇప్పుడే మీ మావయ్య గారిని పిలుస్తాను. నెలకి సరిపడా వాడే సరుకులతో ఒకే రోజు బిర్యానీ చేస్తున్నావని ఆయనకి తెలిస్తే అంతే సంగతులు. నీకు తెలీదు ఆయన ఎంత పిసినారు. పిలవండి అత్తయ్య, వెంటనే పిలవండి. బిర్యానీ సంగతేమో కానీ మిమ్మల్ని ఇలా ఇంట్లో చూసినందుకు ఆయన ముందుగా మిమ్మల్నే కోపడతారు. పిలవండి పిలవండి. వద్దొద్దు, మీకెందుకులే శ్రమ. మీరు పెద్దవాళ్ళు, నేనే వెళ్ళి పిలుచుకునొస్తాను. అయ్యో, అంత పని చెయ్యకే. ఆయన ఇవాళ ఎందుకో బాగా కోపంగా ఉన్నారు. నన్ను ఇంటి నుండి కూడా గెంటేశారు. నాకేమో బాగా ఆకలేస్తుంది. ఏదైనా తిందామని ఇలా వచ్చాను. తెలుసు కదా అత్తయ్య గారు, ఇవాళంట మీరు పెరట్లోనే ఉండాలి. ఇది మావయ్య గారు ఆర్డర్. అంతేనా? ఇవాళ మీరు ఏమీ తినడానికి కూడా వీల్లేదు. అలా ఎలా కుదురుతుంది? ఆహారం లేకుండా రోజంతా పెరట్లో ఎలా ఉంటాను? ఏ, మేముండలేదా? ఆహారం లేకుండా ఓ రాత్రంతా పెరట్లోనే పడుకున్నాం. వయసులో ఉన్న 2 ఆడవాళ్లు ఒక రాత్రంతా పెరట్లో ఉంటే ఎంత భయంగా అలాగే బాధగా ఉంటుందో మీకు తెలుసా అత్తయ్య గారు? ఎలా తెలుస్తుంది చెప్పు? ఇవాళ రాత్రి పెరట్లోనే ఉండబోతున్నారు కదా, తప్పకుండా తెలుస్తుందిలే. ఏంటో ఆకలి చంపేస్తుంది.
వీళ్ళేమో నాకు ఆహారం పెట్టేలా లేరు. ఏంటో ఉదయం లేస్తూనే ఎవరి ముఖం చూశానో ఏమో. అంటూ సూరమ్మ తెగ బాధపడిపోతూ ఉంటుంది. మరోవైపు గౌరీశంకర్కి బాగా ఆకలి వేస్తూ ఉంటుంది. ఇదిగో రోజా, నాకు బాగా ఆకలిగా ఉందమ్మా. ఉదయం నుండి ఏమీ తినలేదు కదా. భోజనం చేసే సమయం కూడా అయ్యింది. వెళ్ళి ఆహారం తీసుకొని రా అమ్మా. ఇదే గదిలో కూర్చొని తింటాను. అలాగే మావయ్య గారు, మీరెలా చెబితే అలానే. అలా రోజా గౌరీశంకర్కి ఆహారమున్న ప్లేట్ని ఇస్తుంది. ఇదేంటమ్మా ఇలా ఉంది? చాలా తక్కువ ఆహారాన్ని తీసుకుని వచ్చావు. అలా అంటారేమిటి మావయ్య? ప్రతిరోజు మనం తింటూ ఉన్న ఆహారం ఇంతే కదా. మీరే కదా కొలత ప్రకారం వంట ఉండాలని చెప్పారు. నిన్న కూడా మనం ఇంతే కదా ఆహారాన్ని తిన్నాం. నిజమే కాని డాక్టర్ గారు చెప్పారు కదా బాగా ఆహారం తినాలని. బాగా ఆహారం తింటే అనారోగ్యం త్వరగా తగ్గిపోతుందని. అవన్నీ వట్టి మాటలు మావయ్య. వాటిని పెద్దగా పట్టించుకోకండి. డాక్టర్లన్నాక అలాగే చెబుతారు. ఎక్కువెక్కువ ఆహారం తింటే ఖర్చయిపోదు. అందుకే ఇంతే తినండి. అలా రోజా గౌరీశంకర్తో చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. గౌరీశంకర్ ఆహారాన్ని తింటాడు. అయినప్పటికీ అతనికి బాగా ఆకలి వేస్తూ ఉంటుంది. ఇదిగో మహిమా, నువ్వైనా కాస్త ఆహారాన్ని పెట్టమ్మా. బాగా ఆకలిగా ఉంది. అదేంటి మావయ్య గారు, మీరే చెప్పారు కదా ఎక్కువెక్కువ ఆహారం తింటే బాగా డబ్బు ఖర్చవుతుందని. ఎంత తక్కువ ఆహారం తింటే అంత ఆరోగ్యంగా ఉంటామని మీరేగా చెప్పారు. ఇప్పుడు మీరే ఎక్కువ ఆహారాన్ని ఇవ్వమంటే ఎలా మావయ్య గారు? ఎందుకో తెలియదు, ఇవాళ బాగా నీరసంగా ఉందమ్మా. ఆ సాధువు గారు కూడా చెప్పారు కదా ఇవాళ ఏదో గండముందని. ఏదైనా ఉండనివ్వండి మావయ్య. మీరు చెప్పిన రూల్స్ని తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఇవాల్టికి ఆహారం ఇంతే అని చెప్పి మహిమ ఆ గదిలో నుండి బయటకు వెళ్ళిపోతుంది. గౌరీశంకర్కి చాలా బాధ కలుగుతుంది. నా పిసినారితనమే ఇవాళ నన్ను ఈ పరిస్థితిలో కూర్చోబెట్టింది. ఎప్పుడూ ఇంతే వండాలి ఇంతే తినాలి అంటూ ఉండేవాణ్ణి. ఇప్పుడు నేను పెట్టిన రూల్సే నన్ను తినేస్తున్నాయి అంటూ గౌరీశంకర్ తెగ బాధపడిపోతూ ఉంటాడు. అలా కొంత సమయం గడుస్తుంది. సాధువు తిరిగి ఇంటికి వస్తాడు. వచ్చారా? సమస్యకు పరిష్కారం ఏంటో తెలిసిందా? తెలిసింది. సమస్యకు గల పరిష్కారం ఏంటో నాకు తెలిసింది. ఇక్కడి నుండి వెళ్ళిన తర్వాత నేను ఒక యాగం చేశాను. యాగం చేసిన తర్వాత నాకు సమస్యకు పరిష్కారం దొరికింది. అయితే ఆలస్యం చేయకండి, వెంటనే పరిష్కారం ఏంటో చెప్పండి. ఏమీ లేదు, చూస్తూ ఉంటే చాలా పెద్దవాళ్లా ఉన్నావు. నీకు తప్పకుండా స్నేహితులు ఉండి ఉంటారు. ఎవరైనా ఒక మంచి స్నేహితుణ్ణి నా ముందుకు తీసుకొనిరా. నువ్వు నీ స్నేహితుడి చేత ఒక తాయెత్తుని కట్టించుకోవాల్సి ఉంటుంది. అలా చేశావంటే నీ దోషమంతా పోతుంది. సరిపోయింది, మా నాన్నగారికి అసలు స్నేహితులే లేరు. అయ్యో అవునా? సరే, మరేమీ పర్వాలేదు. కనీసం మీరు మీ వియ్యంకులనైనా పిలవండి. వియ్యంకుల? అలా ఎవరూ లేరు. రోజా మరియు మహిమ ఇద్దరూ అనాథలే. అయితే ఇక నా చేతిలో ఏమీ లేదు. మనిషన్నాక ఖచ్చితంగా ఒక స్నేహితుడైనా ఉంటాడు కదా. ఇదిగో గౌరీశంకర్, నీ ప్రాణాలు నీ స్నేహితుని చేతిలోనే ఉన్నాయి. అలా ఆ సాధువు చెప్పడంతో గౌరీశంకర్కి ఏం చెయ్యాలో అస్సలర్థం కాదు. నాకంటూ ఒక్క స్నేహితుడు కూడా లేడు. ఒక పని చేస్తాను, పక్కింటి పురుషోత్తంని సహాయం అడుగుతాను అంటూ గౌరీశంకర్ పరుగులు తీస్తూ పక్కింటి అతని వద్దకు వెళ్తాడు. పురుషోత్తం, ఎప్పుడూ లేనిది ఇలా నా ఇంటికెందుకొచ్చావు? నేను ఒక పెద్ద సమస్యలో ఇరుక్కున్నాను. ఈ సమస్యలో నుండి నేను కనుక బయటకు రాలేకపోతే చనిపోతాను. ఇదేం కొత్త నాటకం అసలు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? అదంతా ఒక పెద్ద కథ. దయచేసి వచ్చి నాకు సాధువుగారిచ్చే తాయెత్తుని కట్టు. అప్పుడు నాకు మరణగండం తప్పుతుంది. ఏంటి తాయెత్తు పూజలు అంటూ ఏవో మాట్లాడుతున్నావు? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు. నాకు చాలా పనులున్నాయి. నీలాంటి వాడికి ఎవరైనా సాయం చేస్తారా? పోనీ నువ్వు ఏ రోజైనా ఎవరికైనా సాయం చేశావా? కనీసం పిల్లికైనా పాలు పోసావా? నీలాంటి వాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటూ పురుషోత్తం గౌరీశంకర్ని ఇంటి నుంచి బయటకు గెంటేస్తాడు. పాపం గౌరీశంకర్ బాధపడుతూ ఇంటికి వెళ్తాడు. ఏమిటి నాన్న, పక్కింటాన నీకు తాయెత్తు కట్టడానికి ఒప్పుకోలేదా?
ఎందుకు ఒప్పుకుంటాడు చెప్పు? ఏ రోజైనా నువ్వు అతనితో మాట్లాడావా? కనీసం ఇంటికి పిలిచి ఒక కాఫీ అయినా ఇచ్చావా? అయినా నువ్వు కాని అమ్మ కాని ఏ రోజైనా కాలనీ వాళ్లతో నవ్వుతూ మాట్లాడారా? అలా రఘు చెప్పడంతో గౌరీశంకర్ తాను ఎన్ని రోజులు చేసిన తప్పేంటో తనకు తెలిసి వస్తుంది. అలా గౌరీశంకర్కి నీరసం బాగా పెరిగిపోతుంది. నాకు నీరసం బాగా పెరిగిపోతుంది. ఒక్క అడుగు కూడా వేయలేకపోతున్నాను. దయచేసి నన్ను ఆస్పత్రికి తీసుకొని వెళ్ళండి. అలా గౌరీశంకర్ అనడంతో అక్కడికి సూరమ్మ పరుగులు తీస్తూ వస్తుంది. అయ్యో, ఏమైందండి మీకు? అరే, నువ్వు ఇంట్లోకెందుకొచ్చావు? వెళ్ళు, ముందు నాకు కనిపించకు. ఇలాంటి సమయంలో కూడా ఈ చాదస్తాలేంటండి? ముందు వాటిని నమ్మకండి. అరే, అలా అంటారేంటత్తయ్యా? ఇన్ని రోజులు మీరు కూడా అవే చాదస్తాలను పాటిస్తూ వచ్చారు కదా. నేను ఇంట్లో అడుగుపెట్టగానే రఘు ఉద్యోగం పోయిందన్నారు. ఇది కూడా ఒక రకమైన చాదస్తమే కదా. అంతేనా? మహిమని చూసి వెళ్లిన రవికి యాక్సిడెంట్ అయిందని కూడా చెప్పారు. ఇంట్లో చెడు జరుగుతున్నందుకు కారణం మేమే అని కూడా చెప్పారు. ఇదంతా చాదస్తమే కదా. దీన్ని మీరు నమ్మినప్పుడు మావయ్య గారు మీరు అరిష్టమని ఎందుకు నమ్మకూడదు? అప్పుడేదో తెలియకన్నానమ్మా, కాని ఇప్పుడే నాకంతా అర్థమవుతుంది. అలాంటిదంతా ఏమీ ఉండదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఒరేయ్, వెంటనే ఆస్పత్రికి తీసుకుని వెళ్ళండి, లేకుంటే ఇక్కడే నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. నేనిప్పుడే వెళ్ళి ఆటో తీసుకొనొస్తాను. మీకేమైనా పిచ్చి పట్టిందా? ఆటో ఎందుకు? మన వద్ద ఓన్ వెహికల్స్ ఉన్నాయి కదా, అవే మన సైకిళ్ళు. ఒక పని చేయండి, మీరిద్దరూ మీ నాన్నగారిని ఒక సైకిల్పై కూర్చోబెట్టుకుని ఆస్పత్రికి తీసుకుని వెళ్ళండి. మేమిద్దరం ఇంకో సైకిల్పై వచ్చేస్తాంలే. ఒరేయ్, ఇదేమన్నా బాగుందా? అవతల నాకు ఆరోగ్యం బాగోలేదు. ఈరోజే నా ప్రాణాలు పోతాయని ఈ సాధువు చెప్తున్నాడు. దయచేసి నన్ను ఆటోలోనైనా క్యాబ్లోనైనా ఆస్పత్రికి తీసుకుని వెళ్ళండ్రా. అయినా సైకిళ్లపై ఆస్పత్రికి వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి? ఎందుకు బాగుండదు నాన్న? మా పెళ్ళప్పుడు మేము సైకిళ్ల మీదే కదా ప్రయాణించాం. అయ్యో, ఏం చెప్తే వీరికి అర్థమవుతుందో నాకైతే అర్థం కావడం లేదు. నేను చేసిన తప్పులే నా పాలిట యమపాసాలవుతున్నాయి. కనీసం ఇందాక వచ్చిన డాక్టర్నైనా పిలవండ్రా. అలా గౌరీశంకర్ చెప్పడంతో మహిమ మళ్ళీ ఆ డాక్టర్ని పిలుస్తుంది. చూడండి డాక్టర్ గారు, మళ్ళీ మా మావయ్య గారికి సీరియస్ అయింది. ఏంటి గౌరీశంకర్, ఎలా ఉంది? ఏం జరుగుతుందో తెలియడం లేదు డాక్టర్ గారు. బాగా కళ్ళు తిరుగుతున్నాయి. దయచేసి నన్ను కాపాడండి. అయినా నీకెందుకు ఇలా జరుగుతుంది? ప్రతిరోజు నువ్వు అసలు ఎంత ఆహారం తీసుకునేవాడివి? ఎంత అండి? ఒక పిడికెడన్నం, 4 స్పూన్ల కర్రీ తినేవాడిని. రోజుకి ఒకేసారి ఆహారం తినేవాడిని. నేనే కాదు, నా కుటుంబం అంతా ఇంతే తింటారు. మీరేమైనా మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనాలనుకుంటున్నారా? లేకపోతే ఈ తిండి తినడం ఏంటి? ఎవరైనా అలా తింటారా? ఇంత తక్కువ ఆహారంతో ఇన్నేళ్లు మీరు ఎలా బ్రతికారో అర్థం కావడం లేదు. నా పిసినారితనం కారణంగానే ఇలా ఆహారాన్ని తిన్నాను. కుటుంబం అంతా తినేలా చేశాను. నే పిసినారితనం కారణంగానే నువ్వు ఈ సమస్యని కొని తెచ్చుకున్నావు. బాగా డబ్బుల్ని దాచిపెట్టినట్టున్నావు. ఇప్పుడు ఆ డబ్బుతో పాడైన నీ ఆరోగ్యాన్ని వెనక్కి తెచ్చుకోగలవా? అలా ఆ డాక్టర్ చెప్పడంతో గౌరీశంకర్కి బాగా బుద్ధి వస్తుంది. నేను చేసిన తప్పులన్నీ నాకు ఒక్కొక్కటిగా అర్థమవుతూ ఉన్నాయి. నేనెప్పుడూ ఎవరితో నవ్వుతూ మాట్లాడలేదు. ప్రతిదీ డబ్బుతోనే లెక్క పెట్టేవాణ్ణి. కనీసం ఏ రోజు ఏ ఒక్కరిని ఇంటికి పిలవలేదు. అంతెందుకు, ఏ జీవికి ఆహారాన్ని కూడా పెట్టలేదు. అందుకే ఇవాళ నన్ను కాపాడేందుకు ఏ స్నేహితుడూ రాలేదు. అంతేకాదు, నేను నా పిసినారితనం కారణంగా నా ఆరోగ్యాన్ని నా చేజేతులో పాడి చేసుకున్నాను. ఇవాళ నా కళ్ళు కూడా తెరుచుకున్నాయండి. చాదస్తంతో కోడలిద్దరినీ ఎంతగానో హింస పెట్టారు. ఇవాళ ఆ పరిస్థితి నాకు వచ్చేసరికి ఆ బాధేంటో అర్థమవుతుందండి. నాకు తెలుసు ఇవాళ నేను చనిపోతానని. అంతకంటే ముందు మీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించండి పిల్లలు. చిన్నప్పటి నుండి మిమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేశాను. అమ్మాయిలు, నన్ను కూడా మీరు క్షమించాలమ్మా. సూరమ్మ మరియు గౌరీశంకర్ ఇద్దరూ క్షమాపణలు తెలియజేశారు. లేదు మావయ్య గారు, మీరు చనిపోవడం లేదు. మీకసలు ఏమీ కాలేదు. ఏంటమ్మా నువ్వు చెప్తున్నది? నాకేమీ అర్థం కావడం లేదు. మావయ్య, ఇకనైనా ఆ వేషం తీసేయండి. అలా రోజా చెప్పడంతో అప్పటిదాకా సాధువు రూపంలో ఉన్న రోజా మామయ్య
తన అసలు రూపంలోకి మారిపోతాడు. చేతిలో ఉన్న కమండలాన్ని అలాగే గడ్డాన్ని తీసేస్తాడు. నేను రోజాకి మావయ్యనవుతాను. తనని చూడ్డానికే ఇవాళ ఈ ఊరికొచ్చాను. అవును మావయ్య గారు, ఈయన నాకు మేనమామ. నేను అనాథనే, కానీ నాకొక మేనమామున్నాడు. నాకు వివాహం జరిగిందని తెలుసుకొని వచ్చాడు. వచ్చినప్పుడు నా సమస్య మొత్తం ఆయనకు చెప్పాను. అలాగే ఒక చిన్న నాటకాన్నాడమని కూడా వేడుకున్నాను. నాకోసమే ఆయన ఈ నాటకం ఆడారు. అవును మావయ్య గారు, మీకేమీ అవ్వలేదు. నేను మీకు టీ ఇచ్చాను, గుర్తుందా? ఆ టీలో నేను మత్తుమందుని కలిపాను. అందుకే ఇలా మీకు కళ్ళు తిరుగుతున్నాయి. అలాగే నీరసంగా కూడా ఉంది. ఇక ఈ డాక్టర్ గారు ఎవరో కాదు, ఈయన మా హాస్టల్ వార్డెన్. ఒకసారి నన్ను కలుద్దామని ఇక్కడికొచ్చాడు. ఇక ఈయన్ని కూడా ఈ నాటకంలో చేర్చేశాం. అలా మహిమ మరియు రోజా జరిగిందంతా చెప్తారు. గౌరీశంకర్ మరియు సూరమ్మ తమ తప్పులను తెలుసుకుంటారు. ఏదైతే చేశారో అది బాగానే చేశారు. ఈరోజు నా కళ్ళు తెరుచుకున్నాయి. నేను నా పిసినారితనాన్ని విడిచిపెడుతున్నాను. అవునండి, నేను కూడా నా చాదస్తాన్ని పూర్తిగా విడిచిపెడుతున్నాను. గౌరీశంకర్ మరియు సూరమ్మలో మార్పు వస్తుంది. గౌరీశంకర్ తన పిసినారితనాన్ని విడిచిపెడతాడు. ఆ రోజు నుంచి ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా ఆహారాన్ని తినేవారు, నచ్చినట్టు బ్రతికేవారు. సూరమ్మ కూడా తన కోడలతో స్నేహంగా ఉండేది. రఘు మరియు రవి ఇద్దరూ కలిసి తమ కోసం బైక్స్ కొనుక్కున్నారు. అలా అప్పటి నుండి ఆ కుటుంబం హాయిగా ఉంటుంది.